జగన్, మీ కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను. బ్లడ్ డోనర్ గురించి మర్చిపోలేదు కదా? మీ మీద నమ్మకంతో ఇంకెవరిని అప్రోచ్ అవ్వలేదు. అలా ఎలా మర్చిపోతాను సార్, ప్రతిసారి ఇచ్చేదే కదా. మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ వాళ్ళతో రాత్రే మాట్లాడాను, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు. మీరేం కంగారు పడొద్దు, డోంట్ వరీ డాక్టర్. నా కంగారంతా రాణి గురించి. తన పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ రోజు కనుక బ్లడ్ ఎక్కించకపోతే సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అవుతుంది. చిన్న పిల్ల, భవిష్యత్తు చూడాల్సిన పిల్ల. మీ మీద భరోసా ఉంచి వాళ్ళ అమ్మకి మాటిచ్చా. మన ఆర్గనైజేషన్ గురించి మీకు తెలియదే ఉంది డాక్టర్. ఇప్పటికి మాట ఇచ్చినంత వరకు సమయానికి బ్లడ్ ఇచ్చాం. మధ్యాహ్నం వరకు డోనర్ రెడీగా ఉంటాడు, చూడండి. థ్యాంక్ యూ జగన్. హలో అన్నా, జగన్ అన్నా. క్రాంతి ఎక్కడున్నావు? నాకు నీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. హలో, ట్రాఫిక్ లో ఉన్నా, ఒక్క నిమిషం అన్నా, వినిపించట్లా. హలో అన్నా. అదే ఈరోజు బ్లడ్ ఇవ్వాలి కదా, వస్తున్నావుగా? వచ్చేస్తున్నా అన్నా, అందువే. ఓకే ఓకే క్రాంతి, తొందరగా రా. ఓకే ఓకే అన్నా. హలో క్రాంతి, ఎక్కడున్నావు? అన్నా, నేను క్రాంతి ఫ్రెండ్ అన్నా. వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందన్నా. యాక్సిడెంటా? ఏమన్నా సీరియసా? సీరియస్ అన్నా, నాకు కూడా దెబ్బలు తగిలాయి. ఇప్పుడే హాస్పిటల్ తీసుకొచ్చావన్నా. ఓకే, ఏమైనా డబ్బులు అవసరం ఉందా? ఉన్నాయన్నా. నీదే బ్లడ్ గ్రూప్? నాది ఏబీ నెగిటివ్ అన్నా. ఏమైనా అవసరం ఉంటే చెప్పన్నా. ఇప్పుడు అవసరం లేదమ్మా. ఆర్యన్, ఖమ్మంలోనే ఉన్నావా? అవునన్నా. అర్జెంట్గా సంకల్ప హాస్పిటల్కి రాగలవా? ఒక తలసేమియా పాపకి బ్లడ్ ఇవ్వాలి. అది నేను ఒక బర్త్డే పార్టీలో ఉన్నానన్నా. డ్రింక్ చేసావా? అవునన్నా. హలో అన్న, నేను పొద్దున్న బెంగళూరు వచ్చానన్నా. నా ఫ్రెండ్ వరంగల్లో ఉన్నాడు, నేను కనుక్కొని చెప్తా. ఓకే బాలాజీ, తొందరగా కనుక్కొని చెప్పు. సరేనా? ఓకేనా, చేస్తా. జగన్, ఇంకా రాలేదేంటి? ఎనీ ప్రాబ్లం? సార్, అది క్రాంతికి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎలా జగన్? తనకి ఎక్కువ టైం కూడా లేదు. షీఈస్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్ నా. నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను డాక్టర్. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. హలో, నేను అడిగిన డోనర్ దొరికాడా? ప్లీజ్ ఎలాగైనా చూడండి, నాకు చాలా అర్జెంట్. ఓకే, నెంబర్ చెప్పండి, నేను మాట్లాడుతాను.
మహేష్, ఎవరు? ఐఎమ్ డాక్టర్ ప్రదీప్ ఫ్రమ్ సంకల్ప హాస్పిటల్. సరే, విషయం ఏంటో చెప్పండి. ఇక్కడ ఓ పాప తలసేమియా వ్యాధితో బాధపడుతుంది. మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళకి ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం. ఇప్పుడు ఆ పాప సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఈ రోజు కనుక బ్లడ్ ఎక్కించకపోతే పరిస్థితి మనం చేజాడిపోవచ్చు. పాపది ఓ నెగిటివ్. బ్లడ్ కోసం వెతుకుతుంటే మీ నెంబర్ దొరికింది. మీరు ఒకసారి సంకల్ప హాస్పిటల్కి రాగలరా? సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మహేష్ మహేష్ ఛ! ఈ మధ్య ప్రతి ఒక్కడికి ఇది అలవాటైపోయిందిరా. ఎవర్రా ఫోన్లో? ఎవరో డాక్టర్ అంట, బ్లడ్ కావాలని ఫోన్ చేస్తాడు. అయ్యా పాపం ఇవ్వచ్చు గారా, బ్లడ్ దేవుందిరా, ఇవ్వలిస్తే 10 రోజులు రికవర్ అయిపోద్ది. మన ఖమ్మం ఏసీపీ బాలకృష్ణ సార్ 110 సార్లు ఇచ్చాడు. ఏమైద్దిరా ఇస్తే? ప్రతి ఒక్కడికి ఇదో వ్యాపారం అయిపోయిందిరా. అర్జెంటుగానే మన లాంటి వాళ్ళు బ్లడ్ ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు. ఇవన్నీ వినట్లేదు. ఇలాంటివి బ్లడ్ బ్యాంకులని, సోషల్ సర్వీస్ అని ఏవో సంస్థలు ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఫేస్బుక్లో, వాట్సాప్లో నెంబర్స్ గ్యాదర్ చేసి అందరి దగ్గర బ్లడ్ తీసుకుంటారు. అర్జెంట్ కేసు వచ్చినప్పుడు బేరం పెట్టి అమ్ముకుంటారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా వేస్ట్రా. నేను ఎవరికి బ్లడ్ ఇవ్వను, నువ్వు ఎవరికి ఇవ్వకు. సరేరా, నీ ఇష్టం, ఆలోచించుకో మరి. జగన్, ఏంటి పరిస్థితి? డాక్టర్, ఎవరైనా డోనర్ దొరికారా? లేదమ్మా, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరూ అందుబాటులోకి రావట్లేదు. మహేష్ అనే ఒక అతను ఉన్నాడు, బట్ తను ఇంట్రెస్టెడ్గా లేడు. తన నెంబర్ ఉంటే ఇస్తారా సార్? నేను ట్రై చేసి చూస్తాను. హలో బాబు, మహేష్ అమ్మా? ఎవరు? నేను సంకల్ప హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. హలో. ఏంటమ్మా ఊరికే ఫోన్ చేసి నష్టపెడుతున్నారు? ప్లీజ్ బాబు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మీరు ఎక్కడున్నారో చెప్తే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఒకసారి చెప్తే అర్థం కదా. అయినా నేను ఖమ్మంలో లేను, వరంగల్లో ఉన్నాను. బాబు ప్లీజ్ బాబు, ఎక్కడున్నారో చెప్పండి బాబు. సరే, గాంధీ సర్కిల్కి వస్తున్నాను, రండి. మీరు అక్కడే ఉండండి బాబు, నేను వచ్చేస్తున్నాను. హలో. హలో బాబు. ఎక్కడ? మీరేనా ఊరికే ఫోన్ చేసి విసిగిస్తున్నారు? మహేష్ అంటే మీరేనా బాబు? నేనే కానీ మాకు 24 hours ఫోన్తోనే పని. మీరు ఇలా మాటి మాటికి ఫోన్ చేస్తుంటే మా పనులు ఎలా అవుతాయి? నాకే కాదు, ఇంకెవరికి ఇలా ఫోన్ చేసి విసిగించొద్దు అని చెప్పడానికి రమ్మన్నా. వెళ్ళండి. విసిగిస్తున్నందుకు క్షమించండి బాబు, కానీ తప్పట్లేదు. నా కడుపు కోత మిమ్మల్ని విసిగించేలా చేస్తుంది. నా కూతురు తలసేమియాతో బాధపడుతుంది. రెగ్యులర్గా బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. ఈసారి చాలా సీరియస్ అయింది. ఈరోజు కనుక మా పాపకు బ్లడ్ ఎక్కించకపోతే మా పాప మాకు దక్కదు. తనకు బ్లడ్ ఇవ్వగలిగేది మీరొక్కరే అని డాక్టర్ గారు చెప్తే వచ్చాను. మా పాప ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. ప్లీజ్ బాబు, ఒప్పుకోండి బాబు. ప్లీజ్ బాబు, ప్లీజ్. సరే పద. థ్యాంక్స్ బాబు. చాలా థ్యాంక్స్ బాబు. మీ వల్లే మా పాప ప్రాణాలతో బతుకుతుంది. అందరూ మీలా సహాయం చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చు. మాకు కావాల్సింది బి పాజిటివ్ అండి, బి నెగిటివ్ కాదు. థ్యాంక్ యూ. సిస్టర్, యాక్సిడెంట్ కేసుకి డోనర్ దొరికారా? లేదు సిస్టర్, ట్రై చేస్తున్నాను. అవునా?
హలో, అంకుర్ హాస్పిటల్ హియర్. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. హలో, అంకుర్ హాస్పిటల్ హియర్. అవునండి, మేమే కాల్ చేసింది. మాకు కావాల్సింది ఏబీ నెగిటివ్ కాదు, బీ పాజిటివ్. సిస్టర్, నాది బీ పాజిటివ్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పాపకి అవకాశం లేక రాణి ప్రాణాలని కాపాడుకోలేకపోతున్నాం. కళ్ళ ముందు ఇంకొకరి ప్రాణాలు పోసే అవకాశం ఉన్నప్పుడు కూడా సహాయం చేయలేకపోతే సాటి మనిషిగా బతికుండి మనకు అర్థమేముంది సిస్టర్? ఇందాక యాక్సిడెంట్ కేసులో అడ్మిట్ అయిన పేషెంట్ ఎక్కడున్నారండి? అవును, అతను మా మీరేమవుతారు? నాన్నగారు ఎలా ఉన్నారు? బ్లడ్ చాలా పోయింది. ఇంకో 10 minutes లేట్ అయింటే సీరియస్ అయ్యేది. అంతేకాకుండా అతని బ్లడ్ గ్రూప్ కూడా చాలా రేర్. సమయానికి ఇక్కడ పేషెంట్ తాలూకా బ్లడ్ ఇవ్వటం వల్ల మీ నాన్నగారు బ్రతికారు. రాణి పరిస్థితి ఎలా ఉంది సిస్టర్? చాలా క్రిటికల్గా ఉంది. అర్జెంట్గా ఓ నెగిటివ్ బ్లడ్ ఎక్కించకపోతే చాలా కష్టం. డాక్టర్ గారు డోనర్స్ కోసం వెతుకుతున్నారు. మనం ఏం చేస్తాం సిస్టర్? పాపం తలసేమియా ఉన్న పిల్లలకు రెగ్యులర్గా బ్లడ్ ఎక్కించాలి. కానీ రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? బ్లడ్ ఇచ్చినంత మాత్రాన ఇంకొకరి ప్రాణాలు కాపాడగలరే తప్ప ప్రాణాలు అయితే పోవు కదా. ఇంక ఈ మనుషుల్లో అవగాహన తీసుకురావడం చాలా కష్టం అనిపిస్తుంది. అవును సిస్టర్. సిస్టర్, సార్, మన రాణికి డోనర్ దొరికాడు. ట్రాన్సిషన్కి రెడీ చేయండి. ఓకే సార్. జరిగే క్రియ తెలియని పసిపిల్లలు క్షణములో తలసేమియా తీస్తుందని తమ ప్రాణాలు. ఆ మరణమే మనసొప్పక కన్నీళ్లు పెట్టుకోరా, ఆ దైవమే తల ఎత్తక సంకెళ్ళు వేసుకోరా. ఈ పసి దీపాలను అర్పేందుకు భావి